దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. మరొకసారి ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, క్రీస్తు ప్రభుల వారి పునరుత్థానమును గురించినటువంటి లేఖనాలు ధ్యానించుకుంటున్నాం. క్రీస్తు ప్రభుల వారు లేఖనముల ప్రకారము మన పాపముల నిమిత్తం మరణించి సమాధి చేయబడి మూడవ దినమున లేఖనముల ప్రకారము పునరుత్థానుడుగా సజీవుడుగా తిరిగి లేచాడు. హల్లెలూయా. మరి దేవుడు తన ప్రవక్తల ద్వారా తెలియజేసిన మాదిరిగా మరి మెస్సయా ఆ క్రీస్తు ప్రభుల వారు సర్వమానవాళి పాపముల నిమిత్తము మరణించి మూడవ దినమున పునరుత్థానుడుగా తిరిగి లేస్తాడు, సజీవుడు, ఆయన ఎల్లప్పుడూ వారితో కూడా ఉంటాడనేటువంటి ఆ యొక్క లేఖనాలను మరి క్రీస్తు ప్రభుల వారు ఆయన జీవించున్నటువంటి కాలంలో కూడా శిష్యులకు అనేక పర్యాయములు సూటిగా అలాగే ఉపమానముల ద్వారా కూడా ఆయన బోధించాడు. మరి ఆయన మనుష్య కుమారుడు యెరూషలేమునకు వెళ్ళి అక్కడ ప్రధానులు, శాస్త్రులు, పరిసయ్యుల చేతికి అప్పగించబడి శ్రమపడి సిలువ వేయబడి మూడవ దినమున తిరిగి లేస్తాడు అనేటువంటి లేఖనాలు మనం ధ్యానించుకున్నాం. మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో, లూకా సువార్తలో, యోహాను సువార్తల్లో చెప్పినటువంటి లేఖన భాగాలు మనం ధ్యానించుకున్నాం. అదేవిధంగా మరి ఆయన సజీవులకు మాత్రమే దేవుడు, పరలోకమందున్న తండ్రి అయిన దేవుడు ఆయన సజీవులకు దేవుడు, ఆయన మృతులకు దేవుడు కాదు అనేటువంటి సత్యాన్ని కూడా క్రీస్తు ప్రభుల వారు మరి ఆ మోషే ఆ మండుచున్నటువంటి పొదల దగ్గర మోషే ద్వారా మోషేతో దేవుడు మాట్లాడినటువంటి మాటలను జ్ఞాపకం చేసి దేవుడు పలికిన మాటలు ఆయన గుర్తు చేశాడు. నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను, నేను సజీవుల దేవుడను కాను, కానీ నేను మృతుల దేవుడను కాను అనేటువంటి విషయాన్ని క్రీస్తు ప్రభుల వారు శిష్యులకు తెలియజేశాడు. యోహాను సువార్త 12వ అధ్యాయంలో మరి యొక్క లేఖన భాగాలు ఈరోజు మనం చూసుకుందాం. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. హల్లెలూయా అనేటువంటి ఈ యొక్క సత్యాన్ని క్రీస్తు ప్రభుల వారు మరణించి పాతి పెట్టబడి సమాధి చేయబడి మహిమాస్వరూపిగా పునరుత్థానుడుగా తిరిగి లేవబోతున్నాడనేటువంటి విషయాన్ని ఆయన ఉపమాన రీతిగా ఇక్కడ బోధిస్తున్నాడు. అంతకుముందు మరి యెరూషలేములో క్రీస్తు ప్రభుల వారు తన దేహం అనే దేవాలయమును గురించి మాట్లాడాడు. ఈ దేవాలయమును పడగొట్టండి, 3 దినముల్లో దీన్ని లేపుతాననేటువంటి ఆ యొక్క సూచనను, ఉపమానాన్ని వారికి తెలియజేశాడు. అలాగే మరి యోనాను గూర్చినటువంటి సూచనయే కానీ మరి ఏది ఈ తరము వారికి అనుగ్రహించబడదని తనను గురించినటువంటి, తన పునరుత్థానమును గురించినటువంటి ఆ సూచనను, ఉపమానాన్ని వారికి తెలియజేశాడు. ఇక్కడ మరి యొక్క సందర్భంలో ఇదిగో యోహాను సువార్త 12వ అధ్యాయం 20వ వచనం నుంచి, పండుగలో ఆరాధింపవచ్చిన వారిలో కొందరు మరి గ్రీసు దేశస్థులు ఉండిరి. వారు గలిలయలోని బెత్సైదా వాడైన ఫిలిప్పు యొద్దకు వచ్చి, అయ్యా, మేము యేసును చూడగోరుచున్నామని అతనితో చెప్పగా, ఫిలిప్పు వచ్చి ఆంద్రేయతో చెప్పెను. ఆంద్రేయను ఫిలిప్పును వచ్చి యేసుతో చెప్పిరి. అందుకు యేసు వారితో ఇట్లనెను, మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా
ఫలించును. హల్లెలూయా. చూసారా ప్రియులారా, ఇక్కడ క్రీస్తు ప్రభుల వారు తన యొక్క మరణమును, తన పునరుత్థానమును ఇక్కడ ఒక గోధుమ గింజతో పోలుస్తూ ఉన్నాడు. ఆయన తన జీవితాన్ని ఒక గోధుమ గింజతో పోలుస్తూ ఉన్నాడు. ఏ విధంగానైతే గోధుమ గింజ భూమిలో పాతిపెట్టబడి ఆ విత్తనము చనిపోయి దానిలో నుండి మొలకలు, దానిలో నుండి వెన్ను మొలకలు వచ్చి అది ఏ విధంగా ఫలములనిస్తూ ఉందో, ఆ విధంగా క్రీస్తు ప్రభుల వారు కూడా మరి మరణించి తిరిగి మహిమా స్వరూపిగా ఆయన లేస్తాడు అనేటువంటి సత్యాన్ని ఆయన వారికి తెలియజేస్తూ ఉన్నాడు. ఇదే విషయాన్ని భక్తుడైనటువంటి పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ పునరుత్థానమును గురించి ఆయన మాట్లాడుతూ ఇలాగంటున్నాడు. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము, 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 35వ వచనంలో నుంచి మనం గమనిస్తే 35వ వచనం నుంచి, మృతులు ఏలాగు లేతురు, వారెట్టి శరీరముతో వత్తురని ఒకడు అడుగును. ఓ అవివేకి, నీవు విత్తునది చచ్చితే గాని బ్రతికింపబడదు కదా. నీవు విత్తుదానిని చూడగా అది గోధుమ గింజ అయినను సరే, మరి ఏ గింజ అయినను సరే, వట్టి గింజనే విత్తుచున్నావు, కానీ పుట్టబోవు శరీరమును విత్తుటలేదు. అయితే దేవుడే తన చిత్త ప్రకారము నీవు విత్తిన దానికి శరీరం ఇచ్చుచున్నాడు, మరియు ప్రతి విత్తనమునకు దాని శరీరమును ఇచ్చుచున్నాడు. ఇక్కడ మరి ఒక గింజ ఏదైనా సరే, ఓ కొరింథీ సంఘస్థులారా వినండి, మీరు గింజను విత్తినప్పుడు అది గోధుమ గింజ అయినా సరే, మరి ఏ గింజ అయినా సరే, మీరు వట్టి గింజనే విత్తుచున్నారు. కానీ దేవుడు తన చిత్త ప్రకారంగా ఆ విత్తిన విత్తనము యొక్క ఫలమును అనుగ్రహిస్తూ ఉన్నాడు. మరి ఇక్కడ పౌలు గారు ఏ విషయాన్ని గురించి ఆయన చెప్తున్నాడంటే, ఇదిగో 42వ వచనం నుంచి, 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 42వ వచనం నుంచి, మృతుల పునరుత్థానమును అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును, ఘనహీనమైనదిగా విత్తబడి మహిమగలదిగా లేపబడును. క్రీస్తు ప్రభుల వారు శరీరధారిగా మరి ఈ లోకంలోనికి వచ్చాడు. మన పాపముల నిమిత్తము మరణించాడు. లేఖనముల ప్రకారము మన పాపముల నిమిత్తం మరణించి పాతిపెట్టబడ్డాడు. తిరిగి మహిమగల పునరుత్థాన శరీరముతో ఆయన లేపబడ్డాడు. ఆ విషయాన్నే క్రీస్తు ప్రభుల వారు మరి గోధుమ గింజతో పోల్చి ఆయన చెబుతూ ఉన్నాడు. ఇదిగో మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ ఆసన్నమైంది, వచ్చి ఉన్నది. గోధుమ గింజ భూమిలో నాటబడితేనే కానీ, అది చచ్చితేనే కానీ మరి ఫలములు ఫలించదు అన్నాడు. గోధుమ గింజను గురించినటువంటి ఆ యొక్క ఉపమానాన్ని మాట్లాడుతూ, గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును. అనగా ఇదిగో మనుష్య కుమారుడు అనేకుల పాపముల నిమిత్తము ఆయన మరణించబోతూ ఉన్నాడు. మరణించి విస్తారముగా ఫలించబోతున్నాడు. మనందరినీ మరి నిత్య జీవంలోనికి నడిపించడానికి ఆయన మరణించి పునరుత్థానుడుగా లేచి ఆ పునరుత్థానమును మనకందరికీ అనుగ్రహించబోతూ ఉన్నాడు. అందుకే మరి ఇక్కడ పౌలు గారు చెప్పినటువంటి ఈ యొక్క విశ్లేషణ మనం గమనిస్తే, పౌలు గారు కొరింథీ సంఘానికి వివరిస్తూ, ఇదిగో మృతుల పునరుత్థానము అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును, ఘనహీనమైనదిగా విత్తబడి మహిమగలదిగా లేపబడును, బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును, ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరము ఉన్నది గనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది. ఇందు విషయమై ఆదామును మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపచేయు
ఆత్మ ఆయను. ఆత్మ సంబంధమైనది మొదట కలిగినది కాదు, ప్రకృతి సంబంధమైనదే మొదట కలిగినది, తర్వాత ఆత్మ సంబంధమైనది. మొదటి మనుష్యుడు భూ సంబంధి అయి మంటి నుండి పుట్టినవాడు, రెండవ మనుష్యుడు పరలోకము నుండి వచ్చినవాడు. హల్లెలూయా. క్రీస్తు ప్రభుల వారు ఆయన పరలోకము నుంచి వచ్చినటువంటి వాడు. ఆయన మరి గోధుమ గింజ వలె శరీరధారిగా శరీరాన్ని ధరించుకొని మనకు రావలసినటువంటి శిక్షణ అంతటిని భరించి పాతిపెట్టబడి మరి ప్రథమ ఫలముగా హల్లెలూయా ఆయన పునరుత్థానుడుగా లేపబడ్డాడు. ఈ విషయాన్ని భక్తుడైన పౌలు మరి 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 20వ వచనంలో అంటున్నాడు, ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. మనుష్యుని ద్వారానే మరణము వచ్చెను గనుక మనుష్యుని ద్వారానే మృతుల పునరుత్థానమును కలిగెను. ఆదామునందు అందరూ ఎలాగూ మృతి పొంది ఉన్నారో అలాగే క్రీస్తునందు అందరూ బ్రతికించబడదు. హల్లెలూయా. ఆ ఫలము గోధుమ గింజ ఇచ్చేటటువంటి ఫలము, గోధుమ గింజ అయినటువంటి క్రీస్తు ప్రభుల వారు మరి ఇచ్చినటువంటి ఫలం ఏమిటి? మృతుల పునరుత్థానం అనేటువంటి పంటను ఆయన మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా. ఎలాగైతే క్రీస్తు ప్రభుల వారు గోధుమ గింజ వలె పాతి పెట్టబడి మరి పునరుత్థానం అనేటువంటి ఫలములను మన కొరకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మరి నా సహోదరుడా, నా సహోదరి, ఆ క్రీస్తు ప్రభుల వారి పునరుత్థాన శక్తిని నీవు తెలుసుకున్నావా? మరి ఆయన అన్నాడు యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనంలో, పునరుత్థానమును జీవమును నేనే, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. హల్లెలూయా. నీవు నేను క్రీస్తు ప్రభుల వారి నామమందు విశ్వాసముంచడం వలన నిత్య జీవము, పునరుత్థానం అనేటువంటి మరి ఆ పంటను, ఫలములను ఫలించగలుగుతాం. క్రీస్తు ప్రభుల వారి నామమందు విశ్వాసం ఉంచడం మూలాన నీవు నేను గోధుమ గింజల వలె, విత్తనముల వలె చేయబడతాం. ఎప్పుడైతే నీవు నేను మరి క్రీస్తు ప్రభుల వారిని మన హృదయంలోనికి చేర్చుకొని మన జీవితాన్ని ఆయనకు సమర్పించుకుంటామో, ఆయన పునరుత్థానం అనేటువంటి ఫలమును మనలోనికి మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఆ క్రీస్తు ప్రభుల వారిని, ఆ గోధుమ గింజ అయినటువంటి క్రీస్తు ప్రభుల వారిని నీ హృదయంలో చేర్చుకుంటే పునరుత్థానం అనేటువంటి ఫలములను నీవు ఫలించగలుగుతావు. అందుకే ఆయన అన్నాడు, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడు ఎన్నటికి చనిపోడు. హల్లెలూయా. మరి ఆ క్రీస్తు ప్రభుల వారి నామమందు విశ్వాసముంచి ఆ పునరుత్థాన శక్తిని, ఫలములను పొందుకుందాం. అట్టి కృప, అట్టి ధన్యత దేవుడు మనందరి జీవితాల్లో అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రము, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడవు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము కలిగిన మా దేవ, సైన్యములకు అధిపతివాగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా దేవ, సూర్యోదయం మొదలుకొని ఇంత మటుకు మా తండ్రి మీ కృపలో భద్రపరిచి మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సన్నిధానంలో ప్రార్థించడానికి సజీవ లెక్కలో మమ్మల్ని లెక్కించిన తండ్రి, మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నామయ్యా. దీనివల్ల మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయము, ఆదరణ, సహవాసము, కాపుదల మాకు అనుగ్రహించి మమ్మల్ని కాపాడి నడిపించిన దేవా మీకే వందనములు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవునయ్యా, మీ ప్రియ కుమారుడైన క్రీస్తు ప్రభుల వారు లేఖనముల ప్రకారం మా పాపముల నిమిత్తము మరణించి గోధుమ గింజ ఏ విధంగానైతే భూమిలో పాతి పెట్టబడి మరి అది మరణించి దానిలో నుంచి ఫలములను అనుగ్రహిస్తుందో, అదే మాదిరిగా క్రీస్తు ప్రభుల వారు మా పాపముల నిమిత్తం మరణించి పాతి పెట్టబడి సమాధి చేయబడి 3వ దినమున మరణాన్ని జయించి పునరుత్థాన ఫలములను మాకందరికీ
అనుగ్రహించిన మాదిరిగా అయ్యా మేమందరం క్రీస్తు ప్రభుల వారి పునరుత్థానంలో పాలిభాగస్థులమయ్యే కృప దయచేయమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీ నామానికే చెల్లిస్తూ మా ప్రభును మీ ప్రియ కుమారుడు మా రక్షకుడునైనా యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామమును ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. షలోమ్.